వృషభ రాశి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ ఏడాది రాజయోగం లభిస్తుంది. సంవత్సరం అంతా శని లాభస్థానంలో సంచరించడం, రాహువు రాజ్యస్థానంలో ఉండటం కలిసి వచ్చే అంశాలు. డిసెంబర్ 7 నుంచి రాహువు భాగ్యంలో కొలువుదీరడం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు. సంవత్సరం ఆరంభంలో గురువు ధనస్థానంలో ఉండడంతో ఆర్థిక స్థితి అత్యుత్తమంగా ఉంటుంది. జూన్ నుంచి గురువు 3వ ఇంటికి మారతాడు. ఆ ప్రభావంతో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ తర్వాత గురువు 4వ ఇంటికి చేరుతాడు. దీంతో కుటుంబ బాధ్యతలు ఎక్కువ అవుతాయి. డిసెంబర్ 7 నుంచి కేతువు తృతీయంలో ఉండడం వల్ల సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. శక్తి కొద్దీ అన్నదానం చేయండి, దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి, శివుడిని పూజించండి. వీటి వల్ల మీకు కొంచెం సానుకూలత లభించే అవకాశాలు ఉన్నాయి.